హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్రేస్ కార్నర్ ఛానల్. ఈరోజు వీడియోలో మొక్కజొన్న పొత్తులతో ఇడ్లీలు ఇంకా గారెలు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ఇక్కడ 2 మొక్కజొన్న పొత్తులు తీసుకుని ఈ విధంగా వాటి గింజల్ని వలిచి శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఇంకా పెసరపప్పుని ఒక చిన్న గిన్నె నిండా 2 గంటల ముందు నానబెట్టుకుని రెడీగా ఉంచుకోండి. ఇంకా ఒక చిన్న గిన్నె నిండా రాగి పిండిని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు పిండి కోసం మనం ఇక్కడ ఒక గిన్నె నిండా మొక్కజొన్న పొత్తులను తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా ముందుగా నానబెట్టుకున్న పెసర్లు కూడా వేసుకుని ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి. నీళ్ళు అయితే వేయొద్దు. ఈ విధంగా ఒకసారి నలిగిన తర్వాత అప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా మిక్సీ పట్టుకోండి. పిండి అయ్యే విధంగా చూడండి. ఈ విధంగా పిండి చేసుకోవాలి. ఈ పిండి బాగా పలచగా ఉండకూడదు. పలచగా ఉంటే మనం ఇడ్లీలు కానీ ఇంకా గారెలు కానీ మనం చేయలేము. అందుకనే గారెల పిండి ఎలా పట్టుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఆనియన్ ముక్కలు, ఇంకా రాగి పిండి, ఇంకా కొద్దిగా ఉప్పు, తినే సోడా కొద్దిగా, ఇంకా కరివేపాకు ముక్కలు, కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఈ రెసిపీలో నూనె అసలు ఎక్కడా వాడలేదు. సో డైట్ చేసే వాళ్ళు కూడా ఇడ్లీలు గారెలు ఈజీగా తీసుకుంటే డైజెస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ పిండిని రెస్ట్ కోసం 10 మినిట్స్ సైడ్లో ఉంచుకోండి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ పిండిని ఇప్పుడు ఈ విధంగా వడల్లా చేసుకుని ఒకదానికొకటి ఈ విధంగా ఇడ్లీ పాత్రలో అమర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని వడల్లా కోసం మనం మధ్యలో రంధ్రం పెడితే ఇది వడల్లా అవుతుంది. ఏంటంటే ఇక్కడ ఆయిల్ అనేది మనం యూస్ చేయము. సో ఇది ఆవిరి మీదే ఉడుకుతుంది. ఈ విధంగా మిగతా వాటిని కూడా వడల్లాగా ఒకదాని తర్వాత ఒకటి పెరుచుకోవాలి. ఇప్పుడు ఇడ్లీల కోసం ఈ విధంగా కొద్దిగా నెయ్యి రాసుకుని అన్నిటినీ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గరిటె నిండా పిండి వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2-3 రకాలుగా చూపిస్తున్నాను. ఇప్పుడు 2వ ప్లేట్ కూడా తీసుకుని నెయ్యి అప్లై చేశాను. అందులో కూడా 1 గరిటె పిండి వేసుకుని ఈ విధంగా మిగతా వాటిని కూడా ఫిల్ చేసుకోవాలి. ఇంకొక రకంగా ప్లెయిన్ వడలు వేశాను. ఇలా వివిధ ఆకారాల్లో వేయటం వల్ల పిల్లలు చూసి అట్రాక్ట్ అయ్యి త్వరగా తింటారనే ఉద్దేశంతో వేశాను. మీరు కావాలంటే అన్ని ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు, లేదా వడలు కూడా వేసుకోవచ్చు. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న ఇడ్లీలని ఇడ్లీ పాత్రలో ఉంచి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని సుమారు 15 నిమిషాలు చిన్న మంట మీదనే ఉంచుకుని కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ వడలంతా బాగా కుక్ అయినాయో చూడండి. ఇంకా రియల్ వడల్లాగానే కనిపిస్తున్నాయి కదూ. ఇప్పుడు వీటిని ఆకుల్లోంచి సెపరేట్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ 2వ రకం వడ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఎగ్జాక్ట్ మనం బయట తింటాం కదా అలాగే కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను 1 చుక్క నూనె కూడా వాడలేదు. ఇవి చాలా హెల్దీ తిన్నారంటే. ఇప్పుడు వీటిని కూడా అరిటాకు నుంచి వేరు చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు ఇడ్లీలను తీసే ముందు స్పూన్ని ఒకసారి నీళ్ళలో ముంచి ఆ తర్వాత ఇడ్లీలను తీసుకుంటే ఇడ్లీ అనేది ఎక్కడ అంటకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీలను కూడా ఒకదాని తర్వాత ఒకటి తీసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. ఇడ్లీ పాత్రకి నెయ్యి రాయటం వలన ఇక్కడ మొక్కజొన్న ఇడ్లీలు ఎంత షైనింగ్గా ఉన్నాయో చూడండి. రోజు చేసుకునే ఇడ్లీలకు కూడా ఈ విధంగా నెయ్యి అప్లై చేస్తే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఇంకా టేస్టీగా ఉంటాయి. ఈ మొక్కజొన్న ఇడ్లీలని గారెల్ని వేడివేడిగా పల్లీల చట్నీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఫుడ్లో ఇక్కడ ఎక్కడ ఆయిల్ అనేది యూస్ చేయలేదు. సో ఇది చాలా హెల్దీ అన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, ఈ వడ అనేది ఆవిరి మీద ఎంత బాగా ఉడికిందో. చాలా పర్ఫెక్ట్గా ఈ వడలు కుక్ అయినాయి. హెల్దీగా బరువు తగ్గాలనుకునేవారు ఇలాంటివి తింటే బరువు తగ్గుతారు, ఇంకా కడుపు నిండా తినవచ్చు కూడా. ఇలాంటి హెల్దీ మొక్కజొన్న గారెలు, ఇడ్లీలు ఇంట్లో తయారు చేసి పెట్టారంటే మీ పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.